హలో అందరికీ. ఈరోజు మన కిచెన్లో రెసిపీ వచ్చేసి పన్నీర్ కర్రీ. ఈ పన్నీర్ కర్రీని చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా అండి. మరి ఈ పన్నీర్ కర్రీని చాలా సింపుల్గా, చాలా టేస్టీగా ఎలా చేయాలనేది ఇప్పుడు మన వీడియోలో చూద్దాం. ఈ పన్నీర్ కర్రీని రైస్లోకి, అలానే రోటీలోకి, పుల్కాలోకి, దేనిలోకైనా సరే ఈ కర్రీని ఇలా చేస్తే చాలా చాలా బాగుంటుందండి. మరి దీన్ని ఎలా చేయాలనేది లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక ప్లేట్లోకి పన్నీర్ని తీసుకొని దీనిని మీడియం సైజులో కట్ చేసుకొని తీసుకోండి. ఇలా పన్నీర్ మొత్తాన్ని కూడా ఇలా మీడియం సైజులో ముక్కలుగా కట్ చేసుకొని తీసుకొని రెడీగా పక్కన పెట్టండి. ఇప్పుడు దీనిలోకి కొద్దిగా సాల్ట్ వేసుకోండి. అలాగే చిటికెడు పసుపు కూడా వేసుకొని హాఫ్ టీ స్పూన్ కారం వేసుకోండి. అలాగే హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి, పావు టీ స్పూన్ గరం మసాలా కూడా వేసుకొని ఇవన్నీ కూడా పన్నీర్ ముక్కలకి పట్టేలాగా ఒకసారి ఇలా బాగా మిక్సింగ్ చేయండి. ఇలా మిక్సింగ్ చేసుకున్న ఈ పన్నీర్ ముక్కల్ని ఒక 5 నిమిషాలు పక్కన పెట్టండి. ఇప్పుడు వేరొక ప్లేట్లోకి 3 మీడియం సైజులో ఉన్న ఉల్లిపాయల్ని, అలాగే 3 మీడియం సైజులో ఉన్న టొమాటోల్ని కూడా తీసుకొని వీటిని కూడా ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకొని తీసుకోండి. ఈ విధంగా అన్నిటిని కూడా కట్ చేసుకొని రెడీగా పక్కన పెట్టండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ని పెట్టండి. దానిలోకి 2 స్పూన్స్ వరకు నెయ్యిని వేసుకోండి. అలాగే 1 స్పూన్ ఆయిల్ కూడా దీనిలోకి వేసుకోండి. ఇప్పుడు మనం ముందుగా మ్యారినేట్ చేసి ఉంచుకున్న పన్నీర్ ముక్కల్ని దీనిలోకి వేసుకోండి. ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచేసి ఈ పన్నీర్ ముక్కల్ని రెండు వైపులా టర్న్ చేసుకుంటూ 1 నిమిషం పాటు ఇలా ఆయిల్లో బాగా ఫ్రై చేయండి. మనకి పన్నీర్ ముక్కల్ని ఇలా ఫ్రై చేసుకొని ఈ కర్రీ చేయడం వల్ల మనకి పన్నీర్ కర్రీ అనేది చాలా బాగుంటుందండి. ధాబా స్టైల్లో ఎలా అయితే ప్రిపేర్ చేస్తారో అంత బాగుంటుందండి ఈ పన్నీర్ కర్రీ అనేది. ఇలా రెడీ అయిన ఈ పన్నీర్ ముక్కల్ని ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లోకి 3 ఇలాచీ, 3 లవంగాలు, 2 ఇంచుల దాల్చిన చెక్క వేసుకొని ఈ స్పైసెస్ని కొంచెం లైట్గా ఫ్రై చేయండి. దీనిలోకి మనం ముందుగా కట్ చేసి ఉంచుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోండి. అలాగే టొమాటో ముక్కల్ని కూడా దీనిలోకి వేసుకోండి. ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచేసి ఈ ఆనియన్స్ని, అలానే టొమాటోల్ని కూడా సాఫ్ట్గా అయ్యేంత వరకు మగ్గించండి. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ ఆనియన్స్ అనేవి మనకి మెత్తబడేంత వరకు వీటిని బాగా మగ్గించండి. ఇవి త్వరగా మగ్గడం కోసం దీనిలోకి కొద్దిగా సాల్ట్ కూడా వేసుకొని మరొకసారి బాగా కలుపుకొని మూత పెట్టి కనీసం వీటిని ఒక 2-3 నిమిషాల పాటు బాగా ఫ్రై చేయండి. ఇలా మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుకుంటూ మనకి ఆనియన్స్, అలాగే టొమాటో ముక్కలు రెండు కూడా దీనిలో ఉన్న నీరంతా పోయేంత వరకు ఇలా బాగా ఫ్రై చేయండి. ఇప్పుడు దీనిలోకి 5 నుంచి 6 వరకు జీడిపప్పుల్ని వేసుకోండి. మరొకసారి ఇవన్నీ కలిసేలాగా బాగా కలుపుకొని మరొక 2-3 నిమిషాల పాటు వీటిని బాగా మగ్గించండి. మనకి ఇవన్నీ ఇలా పూర్తిగా మగ్గిపోయిన తర్వాత వీటిని పూర్తిగా చల్లారనిచ్చేసి ఒక మిక్సీ జార్లోకి వేసుకొని మూత పెట్టి వీటిని మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోండి. చూడండి, మనకి గ్రేవీ అనేది ఇలా మెత్తగా ఉంటేనే పన్నీర్ కర్రీకి బాగుంటుందండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని అదే ప్యాన్లోకి 3 స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత దీనిలోకి ఒక బిర్యానీ ఆకుని వేసుకోండి. అలాగే 1 స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని లో ఫ్లేమ్లో ఉంచేసి వీటిని బాగా ఫ్రై చేయండి. దీనిలోకి మనం ముందుగా గ్రైండ్ చేసి ఉంచుకున్న పేస్ట్ ఏదైతే ఉందో ఆ పేస్ట్ని కూడా దీనిలోకి వేసుకోండి. ఈ పేస్ట్ మొత్తం ఆయిల్లో కలిసేలాగా ఇలా ఒకసారి బాగా కలుపుకొని పేస్ట్ని ఒక 2-3 నిమిషాల పాటు ఆయిల్లో బాగా ఫ్రై చేయండి.
మనము ఆల్రెడీ ఇవి వేయించేసుకొని తీసుకున్నాం కాబట్టి మరీ ఎక్కువసేపు మగ్గించాల్సిన అవసరం లేదండి. దీనిలోకి మీ టేస్ట్‌కి తగ్గట్టుగా సాల్ట్, పావు టీ స్పూన్ పసుపు, 2 స్పూన్స్ వరకు కారం వేసుకోండి. స్పైసీ ఎక్కువగా ఇష్టపడే వాళ్ళైతే కారంని మరికొంచెం యాడ్ చేసుకోండి. అలాగే హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి, పావు టీ స్పూన్ గరం మసాలా కూడా వేసుకొని ఇవన్నీ కలిసేలాగా మరొకసారి బాగా కలపండి. అలాగే దీనిలోకి పావు టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి. అలాగే హాఫ్ కప్ వరకు పెరుగును కూడా ఇలా మ్యాష్ చేసుకొని వేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ కూడా కలిసేలాగా మరొకసారి బాగా కలపండి. ఈ పన్నీర్ కర్రీని రైస్లోకి అలానే రోటీలోకి దేనిలోకైనా సరే చాలా చాలా బాగుంటుందండి. ఎప్పుడు ఈ పన్నీర్ కర్రీని ఇలా ట్రై చేయకపోతే ఈసారి తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి. చాలా చాలా బాగుంటుందండి. అలాగే దీనిలోకి 1 గ్లాస్ వరకు వాటర్ని కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఈ గ్రేవీ మొత్తం మనకి దగ్గర పడేంత వరకు బాగా ఉడికించండి. ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచేసి ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ మనకి కన్సిస్టెన్సీ అనేది చిక్కగా అయ్యేంత వరకు మూత పెట్టేసి బాగా ఉడికించండి. చూడండి, మనకి గ్రేవీ మొత్తం ఇలా పూర్తిగా చిక్కగా పడిన తర్వాత దీనిలోకి మనం ముందుగా ఫ్రై చేసి ఉంచుకున్న పన్నీర్ ముక్కల్ని వేసుకోండి. ఇప్పుడు ఈ పన్నీర్ ముక్కలు ఈ గ్రేవీలో కలిసేలాగా ఒకసారి ఇలా బాగా కలుపుకొని దీనిలోకి కొద్దిగా కసూరి మేతిని కూడా యాడ్ చేసుకోండి. కసూరి మేతి వేసుకోవడం వల్ల మనకి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి. ఇప్పుడు మరొకసారి బాగా కలుపుకొని ఒక 2 నిమిషాల పాటు ఈ పన్నీర్ ముక్కల్ని గ్రేవీలో ఉడికించేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఎంతో ఈజీగా ఉండే ధాబా స్టైల్ పన్నీర్ కర్రీ అనేది మనకి రెడీ అయిపోయినట్లే. ఇలా రెడీ అయిపోయిన ఈ పన్నీర్ కర్రీని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని వేడివేడిగా రైస్లోకైనా రోటీలోకైనా సర్వ్ చేసుకుంటే ఆ టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుందండి. మీకు కూడా ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలానే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్, షేర్ అండ్ కామెంట్. మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఈ రెసిపీని మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. అలానే ఈ రెసిపీ మీకు కూడా ఎలా కుదిరిందనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.